గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అసలు ఎక్కడి నుంచి ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆలోచనలు, ప్రతి ఒక్కరి ఆశలు, ప్రతి ఒక్కరి కళలు, ఒక్కొక్కరికి ఒక్కో కళ, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జీవించాలని, బ్రతకాలని ఎన్నో ఆశలు, ఎన్నో కళలు కంటూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి సంతోషమే కావాలని కోరుకుంటారు తప్ప కష్టాలు వస్తే తట్టుకోలేమనుకుంటారు. అయితే మనకు సంతోషం కంటే కష్టాలు వచ్చినప్పుడే మనిషి తత్వం, మనిషి ఒక గట్టి దృఢ నిర్ణయంతో జీవించగలుగుతాడు. కానీ ఆ కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే మనిషి తనకు తాను చేసుకునే కర్మల వల్ల, తనకు తాను చేసుకునే పనుల వల్ల. అసలు ఏదో చెప్దాం అనుకున్నాను, ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. అయితే సరే, కరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం. పాయింట్ ఏంటంటే, మనం 2024 డిసెంబర్లో కూడా 2025 వస్తుంది, అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి. కనీసం 2024లో కూడా ఎలాగో ఏం చేయలేకపోయాం, కనీసం 2025లోనైనా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి అనే కళలతో 2025లోకి అడుగు పెట్టింటాం. కానీ చూస్తున్నాగానే 2025 12 నెలలు, 365 రోజులు ఇలా క్షణాలలో గడిచిపోయాయి. రీల్స్ స్క్రోలింగ్ చేస్తూ, యూట్యూబ్లో వీడియోలు చూస్తూ, ఫ్రెండ్స్తో జాలీగా తిరుగుతూ, ఇలా ఎన్నెన్నో ప్రతి ఒక్కరు ఏవేవో పనులు చేస్తూ చూస్తుండగానే 2025 కంప్లీట్ అయిపోయింది. అనుకున్నది సాధించలేకపోయారు, అనుకున్న విషయాలు తీర్చుకోలేకపోయారు, కన్న కలలు మిగిలిపోయాయి, పెంచుకున్న ఆశలన్నీ తరిగిపోయాయి. ఏదో ఒకటి చేసేలోపే సంవత్సరం గడిచిపోయింది. చూస్తూ ఉండగానే కళ్ళ ముందుకు 12 నెలలు ముగిసిపోయి మరో కొత్త సంవత్సరం 2026 మన ముంగిళ్ళలోకి వచ్చేసింది కదా. ఈ సంవత్సరం కూడా ఏదో ఒకటి చేయాలనే ఆశతోనే ఉంటారు అందరూ. ఎన్నో కళల్లో కనింటారు, కొత్త సంవత్సరం ఇక్కడ నుంచి కొత్తగా మార్పు తెచ్చుకుందాం, కొత్తగా జీవిద్దాం, మనం కూడా ఎంతో కొంత సంపాదిద్దాం, ఏదో ఒక పని చేద్దాం అనే ఆలోచనతో మళ్ళీ కొత్త అడుగు ముందుకు వేసేద్దాం అనే ప్రయత్నంలో 2026లోకి అందరూ అడుగు పెట్టేశారు. కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ ఏదో చేద్దాం, ఏదో చేయాలి, ఏదో సాధిద్దాం అనుకుంటున్నారే తప్ప దానికి ప్రయత్నం అనేది చేయటం లేదు. అన్నీ అనుకుంటున్నారు కానీ ప్రయత్నం చేయడం లేదు. ప్రయత్నం చేయకపోతే ఏది అనుకున్నా ఏది జరగదు. నేను కరెక్ట్గా 1 ఇయర్ యూట్యూబ్లో వీడియోస్ కంటిన్యూగా చేస్తున్నాను, అయినా కూడా రీచ్ అవుతలేదు, అయినా కూడా నాకు ఓపిక నశించలేదు. నా ప్రయత్నం చేస్తున్నాను, ఇప్పుడు కాకపోయినా ఇంకో 1 ఇయర్ పట్టొచ్చు. ఎందుకంటే మనకు పేషెన్స్ అంటే ఓపిక అనేది కంపల్సరీగా ఉండాలి. మనిషికి ఉండాల్సిందల్లా ఓపిక ఉంటే అది ఏదో ఒక రోజు విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఓపికతో మళ్ళీ మనం అనుకునే పనికి ప్రయత్నం చేస్తూ కన్సిస్టెంట్గా పని చేయాలి. ఈరోజు ఫలితం రాలేదని చెప్పి ఆపేయకూడదు, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మనం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడే మనం విజయానికి దగ్గరలో ఉన్నామని అర్థం. ప్రయత్నం ఎప్పుడైతే మానేశామో మనం మొత్తానికే కోల్పోతాం. ఎందుకంటే తెల్లవారితే ప్రమాణ స్వీకారం ఎవరికి? అయోధ్యలో శ్రీరాముడికి. అలాంటి రాముడే తెల్లవారగానే అడవిలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అంటే చూడండి మరి, ఒక్కోసారి కాలం ఎలా మారుస్తుందో. తెల్లవారితే పట్టాభిషేకాలు అనే సమయంలో పాండవులకు అరణ్యవాసం
వచ్చేసింది. 12 ఏళ్ళు అరణ్యవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది వాళ్ళే. మరి మనం మానవ మూర్ఖులం, మనకు కష్టాలు వస్తుంటవి, చేయాలనుకునేవి ఒక్కోసారి చేయలేకపోతాం. ఎంత చేసినా కూడా ప్రయత్నాలు వృధా అవుతుంటవి. కానీ ఇది కాకపోతే ఇంకో ప్రయత్నం, ఇంకో ప్రయత్నం, ఇంకో ప్రయత్నం, ఇంకో ప్రయత్నం. మనలో ఊపిరి ఉన్నంత వరకు, ఈ భూమి మీద మన దేహం ఉన్నంత వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మనం ప్రయత్నం ఎప్పుడైతే ఆపేస్తామో మనం ఇంకా ఎందులో విజయం సాధించలేం. చేయాలి, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మానవ ప్రయత్నం దైవ నిర్ణయం. మనం చేయాల్సిందల్లా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అందరూ 2026లోకి అడుగుపెట్టిన శుభ సందర్భంలో ప్రతి ఒక్కరికి విజయాలు అందించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి సాధించాలనే తపనతోనే ఈ భూమి మీదకి ఇలా రావడం జరుగుతుంది. కాబట్టి మనలో ఏం టాలెంట్ ఉందో, మనం ఏం చేయగలమో, మనం ఏం చేస్తే మనం ఎంతో కొంత వృద్ధిలోకి వస్తాము, మనం ఎంతో కొంత బాగుపడతాము అనే పనులు నిర్ణయించుకొని ప్రయత్నాన్ని మొదలు పెట్టండి. అది చిన్నదో పెద్దదో. ఒక మాట విన్నాను నేను ఒక దగ్గర, ఏంటంటే కూలి పనైనా చేసుకో కానీ ఖాళీగా మాత్రం ఉండకు. ఖాళీగా ఉన్న ప్రతిదీ ఎప్పటికీ పనికిరానిది. ఎందుకంటే ఒక వస్తువును వాడకపోతే అది బూజు పట్టి లేకుంటే పని చేయకుండా పోతుంటది. కాబట్టి మనిషి అనే వ్యక్తే కాదు, ఏ వస్తువైనా ఎవరైనా పని చేస్తూనే ఉంటే వాళ్ళకు కొత్త కొత్త ఆలోచనలు రావడం జరుగుతుంది. దానివల్ల కొత్త కొత్త పరిచయాలు కూడా పెరుగుతాయి. దానివల్ల మనం ఆ పరిచయాల వల్ల చెడు నేర్చుకుంటున్నామా మంచి నేర్చుకుంటున్నామా అని కూడా తెలియజేసుకోవాలి మనకు మనమే. ఎందుకంటే మనం బాగుపడాలంటే మనమే నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరో నిర్ణయాలు చెప్తే మనం బాగుపడం, ఎవరో సపోర్ట్ చేస్తే కూడా మనం బాగుపడం. బాగుపడాలనే ఆలోచన, బాగుపడాలనే తపన, బాగుపడాలనే ఒక దృఢ నిర్ణయం మనకు ఉంటే కంపల్సరీ ఏదో ఒక చిన్న పని చేసుకునైనా మన జీవనాన్ని మంచిగా కొనసాగిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ, ఇందాక ఒక మాట చెప్పాను కదా, కూలి పని అయినా చేసుకొని ఉండాలి తప్ప ఖాళీగా మాత్రం ఉండకూడదు. ఇది అసలైన మాట. నేను ఒక దగ్గర చదివాను ఈ మాట. చదివిన కానించి నాకు అసలు నిజమే కదా, ఖాళీగా ఉంటే కంటే ఏదైనా కూలి పని చేసుకొని బతికిన ఉడక దానికి ఒక అర్థం ఉంటుంది. ఖాళీగా ఉండి ఖాళీగా తిరిగే వాళ్ళకు ఎవరు ఇలువ ఇవ్వరు, కనీసం ఇంట్లో కూడా ఇలువ ఇవ్వరు. కాబట్టి జీవితంలో ఎప్పుడు ఖాళీగా ఉండొద్దు, ఏదో ఒక పని చేస్తూ ఉండండి. ఏదో ఒక పని చేస్తా అని చెప్పి సెల్ తీసుకొని గేమ్లు ఆడుకుంటూ, సెల్లో రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ, సెల్లో వీడియోలు చూసుకుంటూ కాదు, ఇవి కూడా చూడాలి. ఇవి కూడా దీనిలో మంచిని చెడు తెలుస్తుంటది. మంచిని స్వీకరించాలి, చెడును వదిలేయాలి. కాబట్టి సమయం ఉంటది కదా, ఖాళీ టైము, కొంత టైము ఉంటది. ఒక ప్రెగ్నెన్సీ లేడీ అస్తుండేదే 9 నెలలు తనకు ఒక టైం. 9 నెలలు ఆ గర్భంలో ఉన్న శిశువును పెంచడానికి 9 నెలల టైం పడుతుంది. అలాంటి టైంలో తను ఎంతో కేర్ తీసుకొని ఉంటది. మళ్ళీ అలాంటిది మన జీవితం, మనకు ప్రాణం పోసి జీవితం ఇచ్చిన ఈ ప్రాణానికి ఏదో ఒకటి చేయాలి కదా అన్నప్పుడు మనం ఖాళీగా ఉండకూడదు కదా. ఉదయం లేవగానే సూర్యుడు ఉదయిస్తాడు, తన డ్యూటీ తాను చేస్తాడు. మరి అలాంటి సూర్యుడే మళ్ళీ అస్తమించగానే చంద్రుడు తన డ్యూటీ తాను కంపల్సరీ టయానికి వస్తాడు. ఋతువులు, అలాగే రోజులు, అలాగే వారాలు, అలాగే పక్షులు ఉదయం లేవగానే లేచి తన పని తాను వెళ్తాయి. మరి అలాంటిది మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఆలోచన చేసుకోండి. ఇప్పటికైనా ఆలోచన చేసుకొని మంచి దారిలో నడుస్తూ మంచి అలవాట్లు అలవర్చుకొని ఆరోగ్యంగా ఉంటూ, ఆరోగ్యంగా ఉండటానికి ఏవైతే అవసరమైతే అలాంటి మంచి తిండి తింటూ, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కాబట్టి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ, ఆరోగ్యం బాగలేకపోతే మన దగ్గర ఏమున్నా కూడా వృధా అని. కాబట్టి ఆరోగ్యాన్ని చూసుకుంటూ మనం ఏదైనా ప్రయత్నం చేసుకుంటూ మంచి పనిలో ఉంటూ భవిష్యత్తును ముందుకు నడిపిస్తూ కాలం కర్మ అనుసరిస్తూ మన జీవితాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన ఈ మాటల్లో ఏదైనా ఒక మాట మీకు నచ్చితే చిన్న కామెంట్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.